ఇక్కడే పెట్టానే. అన్నా అన్నా నా చూసావా చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి ఎక్కువ వెళ్ళిపోయి చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా కోసేస్తాను రే. అబ్బా నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డ్రెస్ ఇందాక ఇక్కడ పెట్టాను, ఇప్పుడేమో కనపడట్లేదు. డ్రెస్సా? అదేదో తెలియదు గాని అన్నం దీన్ని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే. ఇదిగో. థ్యాంక్స్ అన్నా. ఇదే నా డ్రెస్. అది నీ డ్రెస్సా? నా గోసి. నీ ఎవరే దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదరా. రా లక్ష్మి. దిగే ఎదవన్నారు ఎదవా. మీ అల్లుడు గారి మామగారై ఉంటాడు. తమ్ముడు ఒక నిమిషం ఉండండి. ఎవరు బాబు? మా అక్క. కలకాలం పిల్లా పాపలతో చల్లగా వర్తిందమ్మా. కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏమండే పెళ్ళాం గారు, గేది ఈరోధం దూర సొంతం అన్నట్టు నీ తమ్ముడు నీ కూతుని మోకాలతోదని నీ కాళ్ళకు మాత్రం దండం పెడతాడు. నువ్వేమో లక్ష్మీదేవిలా ఫీల్ అయిపోయి ఆడికి ఆశీర్వాదం ఇచ్చేస్తున్నావు. అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇక రాళ్ళు ఆపుతావా? బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి తోడబుట్టిందనిగా దంపతులు ఆశీర్వదించాను. పెద్ద చెప్పొచ్చాడు. మావగారు అటు చూడండి, ఆ దూరంగా కనిపిస్తున్న కొండ వరకు మన పొలమే. అలా ఉంది. అంతేకాదు, ఆ రైలు గట్ట వరకు మనదే, ఆ రైలు గట్ట అవతల ఇంకో 100 ఎకరాలు కూడా మనదే. రైలు కట్టకి అవతలా మందే, రైలు కట్టకి యువతలా మందే. అయితే రైలు కట్ట కూడా మందే అన్నమాట. అదేలా అవుతుందండి? అది గవర్నమెంట్ది. అదేట, ఇది చాలా అన్యాయం అల్లుడు గారు. ఏ రూల్స్ ప్రకారం చూసినా రైలు కట్టకి అవతలదే మందే, యువతలదే మందే అయినప్పుడు రైలు కట్ట కూడా మందే కావాలి. ఇదిగో దీని ఉత్తులే వదిలేయడానికి ఇల్లేదు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే, కోర్టుకి వెళ్ళైనా సరే మన రైలు కట్ట మనం తెచ్చేసుకోవాలి. సరే రండి. అల్లుడు గారే, ఈ సిరుగుతోవడం మందే కదా? అవునండి మందే. మీరేమనుకోకపోతే ఓ చిన్న మాట అడుగుతాను. ఏమిటది? నాకు చెరుకు ముక్క తినాలని ఉంది. భలేవారండి, ఈ తోట నాది అంటే మీదే కదా. మీ తోటలో మీరు మొహమాట పడతారేంటి? ఉండండి. మావగారు తీసుకోండి. 4 రోజులు ఉండమంటే అక్కడ ఏదో అర్జెంట్ రాజకార్యాలు ఉన్నట్టు హడావుడి చేస్తున్నావు. ఏదైనా అనుకుంటే అయ్యేదాకా వదలవు కదా. ఇదిగో ఈ హార్లిక్స్ తీసుకెళ్లి రోజు పాలల్లో కలుపుతాగు. ఆ పిండిని చూస్తేనే రోగిష్ఠుడు గుర్తుకొస్తారు. ఇవన్నీ నాకు ఎందుకమ్మా? అబ్బా ఒంటికి మంచి తీసుకెళ్ళి నాన్న. అన్నట్టు పశువులు సంతలు అంటూ ఊరికి ఎండను పడి తిరక్కు. ఒంట్లో నలతగా ఉంటే పోలేమవుతా కబుర్చే. సరేనా? సరేనా? సరేనమ్మా. కనీసం వారానికి 2 సార్లైనా వచ్చేళ్ళాలి. నేను మాత్రం రాకుండా ఎలా ఉంటానమ్మా? నాకు మాత్రం నేను చూడాలని ఉండదు. చెప్పేడదామంటే అల్లుడు గారు ఇంకా రాలేదు. అల్లుడు గారే, నేను ఊరెళ్ళి వస్తాను. నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు మీరు ఊరెందుకు వెళ్తున్నట్టు? అదేంటి అల్లుడు గారు, వ్యాపారం? ఇప్పుడు మీరు వ్యాపారం చేసి ఎవరిని పోషించాలి? ఇన్నేళ్ళు కష్టపడింది చాలు. ఇక నుంచి మాతో పాటే ఉండి హాయిగా రెస్ట్ తీసుకోండి. అది కాదు అల్లుడు గారు, కొంచెం నా మాట ఏంటంటే. నేనేం విన్నాం. ఈ అల్లుడి మీద మీకు ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా ఇక్కడే ఉండండి, లేదా మీ ఇష్టం. అదేంటమ్మా అల్లుడు గారు అంత మాట అనేసారు? ఇప్పుడు ఏం చేయను? ఏం చేస్తావు? అల్లుడి గారి మీద గౌరవం ఉంది కాబట్టి ఇక్కడే ఉండు. సరే కానివ్వండి. అల్లుడు గారి మాట కాదు, నేను మాత్రం ఏం చేయగలను? రేపు తోటంతా పురుగు ముందు కొట్టాలి. అట్టగనయ్యా, మర్చిపోకండి. సరేనయ్యా.
మావగారు ఏమిటిది? పని చేయడానికి మనుషులు ఉన్నారుగా, ముందు బయటికి రండి. రమ్మంటుంటే అనవసరంగా ఎండలో ఎందుకు కష్టపడతారు? ఈ ఎండ ఈ కష్టం నాకేం కొత్త కాదు అల్లుడు గారు. పైగా మన పొలం మనం నడుంగట్టి పని చేస్తేనే ఆనందంగా ఉంటది. ముందు మీరు వెళ్ళండి. రే మళ్ళీ మోటార్ ఏంట్రా? మరి ముందు బయలుదేరండి. సరే మీ ఇష్టం. రే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? కడుపులో గడబడగా ఉంటాను. రాయుడు గారి తోట దాకా వెళ్ళి వస్తున్నానయ్యా. రాయుడి గారు తోట దాకా వెళ్ళి వస్తున్నావా? బుద్ధి ఉందా నీకు? అసలు నీకు బుద్ధి ఉందిరా? పనిచేసేదేమో అల్లుడు గారి పొలంలోనా, మెక్కేదేమో అల్లుడు గారి కూడా. దేవుడిచ్చిన నికాసైన ఎరువు తీసుకెళ్లి వేసేది రాయుడి గారి తోటలోనా? రే నువ్వు వేసిన ఎరువు మన తోటలో వేస్తే చెరుగ్గళ్ళు జెండా కర్రలా ఎదిగాయిరా. ఇదిగో మీ అందరికి ఇదే చెప్తున్నాను. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచే ఒకటైనా సరే రెండైనా సరే మన పొలంలోనే మన తోటలో ఇయ్యాల్సిందే. ఏదైనా తేడా వచ్చిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇది ఆడంగులో మీకేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీకు కూడా ఇదే మాట వినపడిందా? పని చేయండి. కొట్టడం కదే చంపేయాలి. మొగుణ్ణి మగాన్ని నన్ను నిలదీసి అడుగుతావా? నిన్ను నీ అబ్బా నా కూతురు అడ్డుపడింది కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే సొంత పెళ్ళామని కూడా చూడకుండా నరికి పారేసావని. అసలు నీ సంగతి ఇప్పుడు కాదులే, రేత్రికి మందేసుకొచ్చి చెబుతా. పొద్దున్ని ఎదవ కొంప ఎదవ మొక్కలు ఎదురు ఏమవుతాయేమో. రంగమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు గొడవ పడుతున్నారు? ఏం చెప్పమంటారమ్మా, మీ ఆడపడుచు మొగుడు ఒట్టి తాగుబోతూ తిరిగిపోతూ నయ్యా పైసా సంపాదన లేకపోగా ఇంట్లో ఉన్నాయన్నీ అమ్ముకుతుంటుంటాడు. పాపం ఆ మహాతల్లి ఎంత ఓర్చుకుంటుంది. తిరగబడి అడిగేసరికి చితకబాతున్నాడు. మీ పెళ్లికి ముందు వరకు ఉప్పు పప్పు బియ్యం అన్నీ ఆ అమ్మగారే పంపించేవారు. మీరు వచ్చిన తర్వాత అవి కూడా లేవు కదా. ఇప్పుడు ఆ ఇంట్లో పూట కట్టడమే చాలా కష్టంగా ఉందమ్మా. పిన్ని పిన్ని, నువ్వా లక్ష్మి? రామ్మా కూర్చో. పిన్ని మీరేం అనుకోకుండా ఇవి తీసుకోండి. ఎందుకమ్మా ఇవన్నీ? అదేంటి పిన్ని, కష్టాల్లోనే కదా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. పైగా అది మీకు పరే ఇల్లా, మీ సొంత తమ్ముడిల్లు. అక్కడ ఉన్నవన్నీ మీ సొంతమే. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గర దాచారో నా మీద ఒట్టే. తీసుకోండి. వద్దమ్మా, ఇంతకు ముందంటే మా కుటుంబాన్ని కూడా వాడే పోషించేవాడు. అది వేరు. ఇప్పుడు అలా చేస్తే చూసే వాళ్ళకి బాగుండదు. అదేంటి పిన్ని, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మీ బంధాలు తెగిపోతాయా? ఇదే మీ కూతురైతే మీరు ఈ మాట అనగలరా? పిన్ని, నీ తల్లి లేని పిల్లను నిన్ను మా అమ్మలా అనుకునిస్తున్నాను. కాదనకు, తీసుకో. రాణి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఏమి నా బతుకులు నిప్పులు పోసించాలక మళ్ళీ మాకు భిక్ష వేసి మమ్మల్ని అవమానిస్తావా? వదిలేమ్మా, ఇది చస్తే కానీ నాకు శాంతి లేదు. దీనివల్లే నన్ను ఎంతో ప్రేమగా చూసే నా మావయ్య నాకు కాకుండా పోయాడు. ఈ మాయిలాడే దీని బాబా బ్రోకర్ గాడు మావయ్యను వల్ల వేసుకుని నా జీవితం నాశనం చేసేశారు. చూడరండి, నన్నేమేనాను కానీ మా నాన్న అంటే మాత్రం నేను ఓర్చుకోలేను. బుద్ధందా లేదా నీకు? లోపలికి పద. వదిలేమ్మా. లోపలికి పద. రేపు చూసుకుంటా. లక్ష్మి, నన్ను క్షమించమ్మా. లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి? రాణి నేను కొట్టిందా? అది కాదండి. నీ సంజయ్ నాకు అక్కర్లేదు. నా మీద ప్రమాణం చేసి చెప్పు, అది నేను కొట్టిందా లేదా? ఏమిటండి మీరు కూడా? ఏదో చిన్నపిల్ల ఆవేశంలో తెలియక చేసుకుంది. అదెవరు నిన్ను కొట్టడానికి? ఒళ్ళు పొగరికి కాకపోతే నా భార్యను కొట్టడానికి దానికి ఎంత ధైర్యం? దాన్ని ఏమండి? వదలు, ఆగండి. వదలు లక్ష్మి. ఏమండి? ఆ అమ్మాయి స్థానంలో నేనున్న అదే పనిచేస్తాను. లక్ష్మి, అవునండి, మన పెళ్ళి 6 నెలలు కూడా కాలేదు. నేనే మిమ్మల్ని వదిలి ఒక క్షణం ఉండలేకపోతున్నానే. అలాంటిది చిన్నప్పటి నుంచి మీతో పెరిగి మీతో తిరిగి మీతోనే బతుకు పంచుకోవాలని ఆశపడ్డ అమ్మాయి మనసు తన స్థానంలో ఊరు పేరు లేని పరాయిదాన్ని నేను వచ్చేసరికి తట్టుకోలేక ఆవేశపడింది. మీకు తెలీదండి, మన పెళ్ళయ్యాక ఈ ఇంటి నుంచి వాళ్ళు మునుపట్ల ఏ సాయం పొందలేకపోతున్నారు. ఒక్క పూట గడవడమే కష్టంగా ఉంది. ఊళ్ళో నలుగురు నా వల్లే మీరు వాళ్ళని చూడడం మానేశారని, నేనొచ్చి మీ అక్క తమ్ముడు బంధాన్ని చెడగొట్టి ఆ కుటుంబాన్ని బజారు పాలు చేశానని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పెళ్లికి ముందు మీరు వాళ్ళని ఎలా చూసేవారో ఇప్పుడు అలాగే చూడండి. ఆ పిల్లని ఎలాగైనా ఒప్పించి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. అది మీ బాధ్యత. ఆహా, సరే, ఇంకా ఏమేం చేయాలో చెప్పండి. అడిగారు కనుక చెప్తున్నాను. మీ అమ్మగారు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. మా అమ్మని ఇక్కడికి తీసుకొస్తే రాగానే ఆడపుల్ల నీ మీద పడుతుంది తెలుసా? ఏ అత్తగారి చేతిలో కష్టాలు పడాలని ఆశగా ఉందా? పెద్దవిడ 4 మాటలంటే నష్టమేం లేదు.
ఇల్లాలంటే పెద్దవాళ్ళతో పసిపిల్లలతో కలిసి బ్రతకాలండి. చాలా తెలిసే నీకు. ఏమీ తెలియని పసిపిల్లవ అనుకున్నాను. అనుకోండి. ఇంకో 6 నెలల్లో పిల్లాన్ని ఇవ్వబోతున్నాను. అప్పుడు కూడా పసిపిల్ల అనుకుంటారా? అమ్మ దొంగ, మరి చెప్పవే. రంగమ్మా, ఏమ్మా? నువ్వు ఆ టైలర్ దగ్గరికి వెళ్ళరా. బట్టలు నిన్ననే ఇస్తానని చెప్పి మనిషి ఇంతవరకు అయిపోలేడు. దీపావళికి ఇంకా 3 రోజులే ఉంది. ఎట్టాగు పొలం కాడికి అన్నం తీసుకెళ్తున్నాను కదమ్మా, తిరిగి వచ్చేటప్పుడు తెస్తాను. ఈ రోజు క్యారేజ్ నేనే తీసుకెళ్తాను. ఇంత ఎండలో మీరెందుకండమ్మా? ఈవేళ మా పెళ్లి రోజు. ఆయనకి నా చేత్తోనే అన్నం పెట్టాలి. అట్టగా? అలాగైతే మాకు మాపిటికి పప్పు అన్నం పెట్టాలి. అలాగే, నేను వెళ్తాను. అట్టగా తొందరగా కానివ్వండి, అన్న టైం అవుతుంది. అయిపోయిందయ్యా, ఇక బాంబు పెట్టడమే. ఎంతసేపు పెడతారా? తొందరగా పెట్టేసి రండి. రెండల్లి గారు. నర్సిగా ఆ బాంబు జాగ్రత్తగా అందుకునే ఆ గోతులో పెట్టేసి ఆ పైన మట్టి కప్పేసి బరువు పెట్టరా. తొందర రండి. అయ్యా ముట్టించాను, దూరంగా పదండి. బాంబు ముట్టించాడు, అందరూ షెడ్ రండి రండి. ఆ దూరంగా వస్తుంది మా లక్ష్మి కదా. లక్ష్మి రావద్దు. అమ్మా బాంబు పెట్టారు. మావయ్య గారు, బండి తీసుకురండి, హాస్పిటల్కి వెళ్ళాలి. లక్ష్మి, లక్ష్మి. ఎక్కడికి తీసుకెళ్ళదు. ఒక్కసారి కిందకి దించండి, దించండి. లక్ష్మి, ఏమండి, నాకు మాట ఇస్తారా? చెప్పు లక్ష్మి. మా నాన్న పసిపిల్లడండి. ఆయన్ని మీరే మీ బిడ్డలా చూసుకోవాలి. ఏమండి, లక్ష్మి, మా నాన్న లక్ష్మి. లక్ష్మి